తప్పు లేనివాడు తన తప్పులు ఎరగడు. అవును, కేసీఆర్ సార్కి ఇది కరెక్ట్గా సరిగ్గా సరిపోతుంది. అతికినట్టుగా జనాలు ఓడించారు. జనం మీద కోపం తీర్చుకునేందుకు నోరు కట్టేసుకొని ఫామ్ హౌస్లో పండుకొని ప్రతీకార పాటలు వల్లవేస్తూ వచ్చాడు. మొన్నటి వరకు రెండేళ్ళైనా ఇంకా అదే ముచ్చట చెప్తున్నాడు. ఏమాత్రం మారలేదు. మారను అని కూడా నిరూపించుకుంటున్నాడు పదే పదే. ఇలా జనాన్ని అమాయకులనే భ్రమిస్తున్నాడు. పిచ్చోళ్ళని కూడా వక్ర భాష్యాలు పలుకుతున్నాడు. వాళ్ళంతా టెంప్ట్ అయిపోయారని కూడా అంటున్నాడు. పాపం వాళ్ళు అత్యాశ పరులు అంటూ సానుభూతి మాటలు కురిపిస్తున్నాడు. ఎందుకంటారా? వారిని ఓడించినందుకట, కాంగ్రెస్ను గెలిపించినందుకట. అవును, కేసీఆర్వి మళ్ళీ అవే అహంకారపు మాటలు. సేమ్ కేటీఆర్ లాగే. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అచ్చంగా కేసీఆర్ అహంకారాన్ని అందిపుచ్చుకొని మరింత రెచ్చిపోయి మొన్నటిదాకా కేటీఆర్ మాట్లాడిండు. కానీ జనం పెద్దగా కనెక్ట్ కాలేదు. పిల్ల చేష్టలుగానే చూశారు. పెద్ద మనిషికి ఇకనైనా బుద్ధి వచ్చి ఉంటుంది కదా అని భావించారంతా. కానీ రాదు. రెండేళ్ల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ జనాన్ని దోషులుగా చేసే విధంగా మాట్లాడిండు కేసీఆర్. తమ తప్పులేవి లేవన్నట్టుగా. కాంగ్రెస్ ఇచ్చిన అలవి కానీ ఎన్నో హామీల వల్ల ఆశలకు లోనయ్యారట, టెంప్ట్ అయ్యారట. అందుకే ఓట్లేశారని తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆ ఓట్లేసిన ప్రజలే తుక్కు తిట్టుకుంటున్నారట సర్కార్ చేష్టలను, పాలనను చూసి. దీంతోనే సరిపెట్టలేదు కేసీఆర్. తాను ఫామ్ హౌస్ను వీడి కారులో నగరానికి ఏతెంచు వేళ జనం జయ జయ ధ్వానాలు చేస్తున్నారట. బాస్ ఇక మళ్ళీ మనమే, మీరే ఇక మళ్ళీ సీఎం అంటూ నినాదాలట. అయ్యో, ఆ విధంగా అల్ప సంతోషులుగా కేసీఆర్ తనకు తాను జబ్బలు చేర్చుకునే స్టేజ్కు దిగజారిపోయాడు. పాపం ఇంకా చాలా సమయమే ఉంది కేసీఆర్. ఇప్పట్లో ఏం ఎన్నికలు రావు. అప్పటి వరకు మీరు చేయాల్సింది చాలా ఉంది. అది చేయండి. మాట్లాడితే జనం మీద పడి ఏడవడం ఆపండి. మీకు తగిన గుణపాఠం జరిగిందిరో అని జనం మీద కసి తీర్చుకునేలా, సైకో ఆనందం పొందేలా మాట్లాడి పలచన కాకండి. హామీలిస్తే అమలు చేస్తారా చేస్తారా అని ప్రజల తరపున సర్కార్ మీద కొట్టాట చేయండి. జనంలో ఉండండి, జనం కోసం ఉండండి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు మీరు తీసుకొని మేం కరెక్ట్గానే ఉన్నాం, జనమే పిచ్చోళ్ళు, తెలియక కాంగ్రెస్కు ఓటేశారని ప్రజా తీర్పుని కించపరిచేలాక మాట్లాడడం బంద్ చేయండి సారు. సరే, జనం పిచ్చోళ్ళే ఒప్పుకుందాం కొద్దిసేపటికి. మీరు మొన్న అసెంబ్లీలో పోటీ చేయించిన సిట్టింగ్లకే మళ్ళీ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ ఓసారి పోటీ చేయిస్తారా చూద్దాం. వామ్మో, కళ్ళలో కూడా ఆ ఊహ భరించలేవు కదా కేసీఆర్. ఎందుకు? వాళ్ళ చేష్టలు, మీ పాలన, వాళ్ళ అరాచకాలు, కుటుంబ పెత్తనం, అవినీతి రాజకీయం, నియంత పోకడలు, ఉద్యమకారులను బొందపెట్టిన వైనం, కార్యకర్తలను విస్మరించి గద్దెనెక్కిన చరిత్ర, ఇవన్నీ జనం ముందు లేవా? అప్పుడే మరిచారా? మరిచేలా మీరు చేస్తున్నారా? ఇగో ఇలా నోరు పారేసుకొని ఇంకా జనాన్ని ఆడిపోసుకుంటున్నారు తప్ప మీ పాపాలు లోపాలు తెలుసుకోవడం లేదు. ప్రజలు పెట్టిన శాపాలు విని వినట్టు చెవిటోడిలా నటిస్తున్నారు. మీ భాషలో చెప్పాలంటే నిద్ర పోయేటోని లేపొచ్చు, కానీ నిద్ర పోతున్నామని నటించే నీలాంటి వాడిని తనినా లేపడం కష్టం. కరెక్టే కదా? మీరు మారరు, ఆ జనము మారరు, అంతే.